ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఈ రోజుల్లో శాలరీ వచ్చినంత మాత్రాన ఫ్యూచర్ సెక్యూర్ అవ్వదు. సేవింగ్స్ ఉన్నంత మాత్రాన మనీ పెరగదు. ఒక విషయం చాలా ముఖ్యం, అదే ఇన్వెస్ట్మెంట్. చాలా మంది డబ్బు బ్యాంక్ లోనే పెట్టేస్తారు, కొంతమంది ఇంట్లోనే ఉంచేస్తారు, కానీ మనీ గ్రో అయ్యేలా పెట్టుబడులు పెట్టరు. అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. మన దగ్గర ఉన్న డబ్బును సరైన చోటు పెట్టి కొంతకాలానికి ఎక్కువగా మార్చుకోవడమే ఇన్వెస్ట్మెంట్. ఉదాహరణకు మీరు 10 లక్షలు ఒక మంచి ప్లాన్ లో పెట్టుబడి పెడితే కొన్ని సంవత్సరాల్లో అది మరింత పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రతి నెల ఎస్ఐపి రూపంలో పెట్టుబడి పెడితే చిన్న మొత్తాలు కూడా పెద్ద కార్పస్ అవుతాయి. ఇన్వెస్ట్మెంట్ వల్ల బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్యూచర్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది, పిల్లల ఎడ్యుకేషన్స్ కి ప్లానింగ్స్ ఉంటాయి, రిటైర్మెంట్ సపోర్ట్ ఉంటుంది, ఎమర్జెన్సీ ఫండ్ గ్రోత్ అవుతుంది, వెల్త్ క్రియేషన్ కి అవకాశం ఉంటుంది. అయితే మనీ ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్ఐపి ఆర్ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ మీద, అదేవిధంగా పీపీఎఫ్ ఆర్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ మీద, డైవర్సిఫైడ్ ఆప్షన్స్ మీద పెట్టాలి. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు చూద్దాం. ఎక్కువ రిటర్న్స్ కోసం బ్లైండ్ గా పెట్టొద్దు, రిస్క్ అర్థం చేసుకుని పెట్టాలి. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, డబ్బు సంపాదించడం ఒకటే కాదు, ఆ డబ్బును పెంచుకోవడం కూడా చాలా ముఖ్యం. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీ ఫ్యూచర్ కి స్ట్రాంగ్ సపోర్ట్ అని అర్థం.